హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అభ్యాసన ఛానల్. ఈరోజు మనకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజన గురుకులాల్లో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అడ్మిషన్ నోటిఫికేషన్ రావడం జరిగింది. వీడియో కనుక పూర్తిగా చూసినట్లయితే వివరాలను తెలుసుకుందాం. నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే తప్పకుండా అభ్యాసన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం చూస్తున్నది అఫీషియల్ వెబ్సైటు తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణకు సంబంధించింది. ఇక్కడ మనం చూసినట్లయితే నోటిఫికేషన్ ఇచ్చారండి. ఇక్కడ మనకు పేమెంట్ స్టార్ట్ ఆన్ డేటు, అప్లికేషన్ స్టార్ట్ ఆన్ ఎండ్ డేటు జనవరి 20 నుంచి ఫిబ్రవరి 5 వరకు టైం ఇచ్చారు. జస్ట్ 15 days టైం ఇచ్చారు. ఇక్కడ ఆన్లైన్ పేమెంట్ చేయాల్సి ఉంటుంది ముందుగా, తర్వాత అప్లికేషన్ ఇక్కడ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి మనకు ఫస్ట్ లెవెల్ స్క్రీన్ టెస్ట్ ఎప్పుడు ఉంటుంది అంటే ఫిబ్రవరి 16, అంటే ఈ అప్లికేషన్ అయిపోయిన జస్ట్ 10 daysకే ఉంటుంది. సెకండ్ లెవెల్ స్క్రీన్ టెస్ట్ ఎప్పుడు ఉంటుందంటే ఇది మనకు ఏప్రిల్ 6 రోజు ఉంటుంది. అంటే ఫస్ట్ లెవెల్ ఏమో అందరికి కామన్గా పెడతారు. ఇక్కడ సిఓఈ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అని కొన్ని మంచిగా ఉంటాయి. అంటే ఐఐటి, జేఈ, నీట్, క్లాట్, అంటే ఇంటర్మీడియట్ డిగ్రీకి సంబంధించిన ఎంట్రన్స్లకు సంబంధించి మంచి కోచింగ్ ఇవ్వడం కోసము దీంట్లో సెకండ్ లెవెల్ స్క్రీన్ టెస్ట్ పెడతారు. దీంట్లో ఎవరైతే మెరిట్లో ఉంటారో వాళ్ళకి ఫస్ట్ ఛాయిస్ ఇస్తారు. ఇక్కడ ఫస్ట్ లెవెల్ స్క్రీన్ టెస్ట్లో పాస్ అయిన వాళ్ళందరికేమో అన్ని కాలేజీలో అడ్మిషన్ ఇస్తారండి. ఓకేనా, రైట్. ఇక వీడియో చూద్దాం మనం ఒకసారి. నోటిఫికేషన్ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ నోటిఫికేషన్ మీరు చూసినట్లయితే మనకు చూడండి 14 COEs ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్. మన దీంట్లో చెప్పాను కదా, సెకండ్ లెవెల్ స్క్రీన్ టెస్ట్లో ఎవరైతే పాస్ అవుతారో ఈ 14 COEsలో మనకు అడ్మిషన్ ఇస్తారు. అందులో ఎంపీసీ, బైపీసీ వాళ్ళకు ఇవ్వడం జరిగింది. అంటే జేఈ మెయిన్స్ కానీ, అడ్వాన్స్డ్ కానీ, నీట్, ఎంబీబీఎస్ సంబంధించి, ఎంసెట్, ఇట్లా వీటన్నింటికి మనకు ఫ్రీ కోచింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇంటర్మీడియట్తో పాటు. ఓకేనా, ఇది అడ్మిషన్ వచ్చేసి తెలంగాణలో ఉన్నటువంటి ఆల్ ఎస్టీ స్టూడెంట్స్ అండి. మిగతా వాళ్ళకి లేదు, ఓన్లీ ఎస్టీ వాళ్ళకే, బాయ్స్ అండ్ గర్ల్స్. తెలంగాణకు సంబంధించి 2025లో మార్చ్ 2025లో 10th క్లాస్ ఎవరైతే ఎగ్జామ్స్ రాయబోతున్నారో వాళ్ళకు మాత్రమే ఎలిజిబిలిటీ, మిగతా వాళ్ళకు లేదు. ఓకేనా, రైట్. ఎంసెట్, ఏఎంసీ ఇవన్నీ మనకు ఫ్రీ కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మీకు ఏంటంటే ఎగ్జామ్ అనేది మీకు తెలుగులో, ఇంగ్లీష్లో ఉంటుంది. కానీ నెక్స్ట్ చదువుతున్న మాత్రం ఇంగ్లీష్ మాత్రం ఉంటుంది. ఓకేనా, తర్వాత ఇక్కడ ఏమి ఇచ్చారంటే సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ప్రొడ్యూస్ ఏం కావాలి, క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలి, ఇన్కమ్, ఆధార్ కార్డు, మార్క్స్ మెమో, స్టడీ సర్టిఫికేటు, టీసీ, మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికేటు, 6 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ ఇవన్నీ కూడా కావాల్సి ఉంటుంది. సో మీరు ఈ సర్టిఫికేట్లు కనుక లేకపోయినట్లయితే ఏప్రిల్ 1 తర్వాత ఎప్పుడైనా తీసుకోవచ్చు. క్యాస్ట్ అయితే ఇప్పుడు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇన్కము ఏప్రిల్ తర్వాత తీసుకున్నా పర్వాలేదండి, ఎందుకంటే అడ్మిషన్ రెడీ అయితే సరిపోతుంది. మొత్తానికి 160 క్వశ్చన్స్ ఉంటాయి. ఇంగ్లీష్, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఉంటుంది. ఓకేనా, ఎంపీసీ వాళ్ళకి. బైపీసీ వాళ్ళకి ఏమో ఇంగ్లీష్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ బయోలాజికల్ సైన్స్ ఉంటుంది. ఓకేనా, క్వశ్చన్ పేపర్ వచ్చేసి మీకు ఎంట్రన్స్ వచ్చేసి మీకు ఈ 8th వరకు ఉన్న సబ్జెక్ట్ ఇస్తారు మనకి. ఫైవ్ షార్ట్ క్వశ్చన్స్ క్యారీస్. ఒక్కదానికి మీకు 10 ఇక్కడ ఇచ్చారు, 2 marks అన్నారు. 5 షార్ట్ క్వశ్చన్స్ విచ్ ఒక్కదానికి 4 marks అంటున్నారు. ద సెకండ్ లాంగ్వేజ్ తెలుగు విల్ బి పర్మిటెడ్ ఆల్ దిస్ ఇన్స్టిట్యూషన్స్, అంటే సెకండ్ లాంగ్వేజ్ తెలుగు అయితే ఉంటుందని చెప్తున్నారండి. ఇక రెగ్యులర్ మీకు ఇంటర్మీడియట్ చదువుతావు, దాంతోపాటుగా మెటీరియల్ ఇస్తారు మంచి, అంటే అన్ని ల్యాబొరేటరీ ఫెసిలిటీ, లైబ్రరీ, బుక్స్, అదేవిధంగా ఆల్ ఫెసిలిటీస్ ఫ్రీ ఉంటాయండి ఎస్టీ వాళ్ళకి. దీంట్లో 3% PH వాళ్ళకి కోటా ఉంటుంది. ఇక్కడ మొత్తం మనకు చూసినట్టు మనకి 14 COEలు ఉన్నాయి. అందులో మనకి బాయ్స్కి 40, అదేవిధంగా మాకు ఎంపీసీ, బైపీసీ కదండి, ఎంపీసీ 40, బైపీసీ 40, కొన్నిట్లో 45, కొన్నిట్లో 50 కూడా ఉన్నాయి, చూసుకోవచ్చు మీరు. ఇక్కడ పీవీటీజీ సపరేట్ హయత్ నగర్లో ఉంది. ఇక్కడ మీరు చూసినట్లయితే ఎంపీసీ, బైపీసీ, సిఈసీ అందరికి కూడా మరి ఇక్కడ అన్ని గ్రూపుల్లో ఉన్నాయి. 40 సీట్లు ఉన్నాయి గర్ల్స్కి, బాయ్స్కి. ఓకేనా, ఈ అప్లై చేసుకోవాలంటే ఖచ్చితంగా 200 రూపీస్ ఆన్లైన్లో పే చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా మీ యొక్క గ్రామాల్లో ఉంటున్న వాళ్ళకైతేనేమో మనకి సంవత్సర ఆదాయం 1,50,000 కంటే తక్కువ ఉండాలి, పట్టణాల్లో 2 కంటే తక్కువ ఉండాలి. అప్లై చేస్తున్నప్పుడు ఫోటో ఖచ్చితంగా స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా అండి, అదేవిధంగా సిగ్నేచర్ కూడా స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ డౌట్స్ ఉంటే మనకు ఫోన్ చేయవచ్చు. ఇంకా ఏముంది నోటిఫికేషన్ అండి. మీకు ఎగ్జామ్ వచ్చేసి ఎంపీసీ గ్రూప్ వాళ్ళకి ఇంగ్లీష్, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఉంటుంది. టోటల్ 160 క్వశ్చన్స్. బైపీసీ వాళ్ళకి ఇంగ్లీష్, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఉంటుంది. ఓకేనా, టోటల్ 160 క్వశ్చన్స్, రైట్. ఫస్ట్ లెవెల్ స్క్రీన్ టెస్ట్ అందరికీ ఉంటుంది. సెకండ్ లెవెల్ మీకు ఇంకా
ఏమంటారు, మీకు ఏమన్నా స్పెషల్గా అంటే మంచి కాలేజీ కావాలనుకుంటే రాయొచ్చు, లేకుంటే రాయాల్సిన అవసరం లేదండి. ఓకేనా. ఫైనల్ సెలక్షన్ అండ్ టాప్ మెరిట్ క్యాండిడేట్స్కి చూడండి, ఇక్కడ మీకు ఇచ్చాను కదా SOE COE అక్కడ ఇస్తారు మీకు అడ్మిషను. మంచి అంటే బైపీసీ వాళ్ళకైతే నీటు, ఎంపీసీ వాళ్ళకైతే JEE ఉంటుంది. ట్రైనింగ్ ఆల్ ఫ్రీ అండి. మీకు ఫుడ్డు, హాస్టలు, అదేవిధంగా ట్రైనింగ్, కోచింగు, క్లాసెస్, ఇంకా మీకు అంటే యూనిఫామ్స్ కావచ్చు, పీటీ డ్రెస్ కావచ్చు, మంచి ఫుడ్ కూడా అన్నీ కూడా ఫ్రీగా ఉంటాయి. మంచి ఆపర్చునిటీ. ఇక ఇక్కడ చూసినట్లయితే మీకు ఇక్కడ ఆన్లైన్ పేమెంట్ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ ఎస్ అని చెప్పేసి డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ మీ పేరు అంటే మీకు ఎప్పుడైతే మీ స్కూల్లో ఏ విధంగా ఉందో ఆ పేరు ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. జెండర్ మేల్ అయితే మేల్, ఫీమేల్ ఇక్కడ. సెలెక్ట్ గ్రూపు ఎంపీసా బైపీసా, కమ్యూనిటీ ST వాళ్ళకు మాత్రమే. సబ్ కమ్యూనిటీగా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అది ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబరు ఇక్కడ ఎస్ అని ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత ఇక్కడ ఎస్ అని ఇవ్వాల్సి ఉంటుంది. సంవత్సర ఆదాయము 200 రూపీస్ ఫీ పే చేయాలి. ఇక్కడ ఇక్కడ కనిపిస్తున్నటువంటి క్యాప్చా ఎంటర్ చేసి ఇక్కడ ఓకే అని చెప్పేసి ప్రొసీడ్ అంటే మీరు మనకు ఫోన్పే, గూగుల్ పే నుంచి కూడా మరి ఫీ పేమెంట్ చేయవచ్చు అండి. రైట్. పేమెంట్ చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ అని క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ మీరు చూసిన జర్నల్ నెంబర్ మీ మొబైల్ నెంబర్కి వస్తుందండి. అది ఇక్కడ ఎంటర్ చేయాలి. డేట్ ఆఫ్ పేమెంట్ ఎప్పుడు చేసారో పేమెంట్ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి ఇక్కడ ఫోటో, సిగ్నేచర్ 2 కలిపి స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత డిక్లరేషన్ ఓకే అని చెప్పేసి ఇక్కడ కనిపిస్తున్న క్యాప్చా ఎంటర్ చేసి నెక్స్ట్ అంటే నెక్స్ట్ మొత్తం అప్లై చేసుకోవచ్చు. అయితే ఇక్కడ మీరు కనుక జర్నల్ నెంబర్ మర్చిపోయినట్లయితే ఇక్కడ నో యువర్ జర్నల్ నెంబర్ ఉంది, క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. చూద్దాం ఒకసారి. ఇక్కడ సెలెక్ట్ నోటిఫికేషన్ ఇది క్లిక్ చేస్తే మీకు జర్నల్ నెంబర్ మళ్ళీ మీకు మొబైల్ నెంబర్కి వస్తుంది. రైట్. అప్లికేషన్ మొత్తం అయిపోయిన తర్వాత డౌన్లోడ్ సబ్మిట్ అప్లికేషన్ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ సెలెక్ట్ చేస్తే మీకు షో చేస్తుంది. క్యాండిడేట్ రిఫరెన్స్ ID, డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేసి క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా జర్నల్ నెంబర్ కూడా క్లిక్ చేసినట్లయితే ఇక్కడ చూడండి, జర్నల్ నెంబర్ కూడా సేమ్ ఇట్లా క్లిక్ చేస్తే మీ యొక్క క్యాండిడేట్ నేము, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబర్ ఇచ్చేసి గెట్ OTP అంటే మీకు OTP అనేది మొబైల్ నెంబర్కి వస్తుందండి. నేను డిస్క్రిప్షన్లో మీకు లింక్ ఇస్తాను, క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, ఫార్వర్డ్ చేయండి. మీకు నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.